నమస్కారం. ఇవాళ మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అదేంటంటే మన తెలుగు భాషా ప్రయాణం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన మాతృభాష ఒకప్పటి రాతి శాసనాల గంభీరత నుంచి ఇవాళ మనం రోజూ చూసే స్మార్ట్ఫోన్ల డిజిటల్ కంటెంట్ దాకా ఎలా మారుతూ వచ్చిందో ఈ విశ్లేషణలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. పదండి. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. రాతి శాసనాలతో మొదలుపెట్టి సాహిత్యం, వాడుక భాష, ముద్రణ, సినిమా, ఆ తర్వాత నేటి డిజిటల్ యుగం వరకు మన భాష ఎలా రూపాంతరం చెందిందో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. ముందుగా మన మొదటి విభాగం రాతి శాసనాల యుగం. మన భాషా ప్రయాణం ఎక్కడా ఎలా మొదలైందో ఇక్కడ చూద్దాం. మన భాష ఏమీ ఒక్క రాత్రిలో మారిపోలేదండి. ఒకసారి టైంలైన్ చూడండి. 1000వ దశకంలో భారీ రాతిశాసనాల మీద, రాగి ఫలకాల మీద మొదలై 1300ల నాటికి కావ్యాల రూపం దాల్చింది. ఆ తర్వాత 1800లలో ముద్రణ, 1950ల్లో సినిమా, ఇక 2000ల నాటికి ఇంటర్నెట్. ఇలా ఎన్నో పెద్ద పెద్ద మైలురాళ్లను దాటుకుంటూ వచ్చింది మన తెలుగు. ఇదొక సుదీర్ఘమైన, చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. తొలినాళ్లల్లో తెలుగు చాలా కఠినంగా, గంభీరంగా ఉండేది. ముఖ్యంగా రాజుల దానధర్మాలు, పరిపాలన వ్యవహారాలకే దీన్ని వాడేవారు. అప్పట్లో సంస్కృతం, ప్రాకృత భాషల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. వాక్యాలు కూడా చాలా పొడవుగా ఉండేవి. అంటే ఈరోజు మనం ఫోన్లో ఎంత ఫాస్ట్గా టైప్ చేస్తున్నామో కదా, దానికి పూర్తి భిన్నంగా, అత్యంత నిదానంగా సాగేదన్నమాట అప్పటి విధానం. ఇప్పుడు మన రెండో విభాగం స్వర్ణయుగంగా భావించే సాహిత్యం, అలాగే మాండలికాలకు ప్రాణం ఎలా పోశారో చూద్దాం. ఈ తేడా చూడండి, ఎంత అద్భుతంగా ఉందో కదా. ఒకవైపు నన్నయ్యలాంటి కవులు సంస్కృత కావ్యాలను అనువదిస్తూ భాషకు ఒక అందమైన అలంకారాన్ని, కఠినమైన వ్యాకరణాన్ని తీసుకొచ్చారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడుకునే వాడుక భాష చాలా ఉల్లాసంగా, సహజంగా దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేది. పండితుల కవిత్వం భాషకు ఒక ఆకృతిని ఇస్తే, సామాన్యుల వాడుక భాషే దానిని తరతరాలుగా సజీవంగా ఉంచుతూ వస్తోంది. భాష ఒక్కటే అయినా ప్రాంతాన్ని బట్టి పలికే తీరు ఎలా మారుతుందో మనందరికీ తెలుసు. రాయలసీమ యాస, తూర్పుగోదావరి, గోదావరి జిల్లాల శైలి, ఆ పక్కనే తెలంగాణ పలుకుబడి, ఉత్తరాంధ్ర భాషారూపాలు, ఇవన్నీ మన తెలుగులోని అద్భుతమైన వైవిధ్యానికి నిదర్శనాలు. స్థానిక సంస్కృతి, వాళ్ల వృత్తులు, అక్కడి వాతావరణం, ఇవన్నీ ఆ యాసలను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఒకే భాష అయినా ఇలా వేర్వేరు రుచుల్లో పలకడమే దాని అసలైన అందం. ఇక మూడవ విభాగం కొత్త పదాల కలయిక, అంటే విదేశీ భాషలు మన భాషలోకి ఎలా వచ్చాయో చూద్దాం. చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇస్లామీయ పాలన, అలాగే వ్యాపార సంబంధాల వల్ల అరబిక్, ఫార్సీ, ఉర్దూ లాంటి పదాలు మన భాషలోకి వచ్చాయి. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లు రావడంతో ఇంగ్లీష్ పదాల ఎంట్రీ మొదలైంది. నిజానికి మొదట్లో ఇలా వేరే భాషల పదాలు వాడటాన్ని కొందరు వ్యతిరేకించినా, క్రమంగా అవసరాల కొద్దీ వాటిని మనం మన దైనందిన జీవితంలో కలిపేసుకున్నాం. ఏ భాషకైనా ఇలా కొత్త పదాలను స్వీకరించడమనేది అది బతికి బట్టకట్టడానికి ఒక సహజమైన పరిణామం మాత్రమేనని మనం గుర్తించాలి. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. ముద్రణ నుంచి సినిమా వరకు. ఇది నిజంగానే ఒక కీలకమైన మాస్ మీడియా యుగం. భాష సామాన్యులకు ఎలా చేరువైందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. మొదట ప్రింటింగ్ ప్రెస్ రావడంతో కేవలం పండితులకే పరిమితమైన పుస్తకాలు సామాన్యుల చేతుల్లోకి వచ్చాయి. ఆ తర్వాత స్వాతంత్ర్యోద్యమ సమయంలో పత్రికలు ప్రజల్లో విపరీతమైన చైతన్యాన్ని తెచ్చాయి. ఇక మూడో దశ సినిమా, టీవీ. ఇవి రాగానే పండిత భాష కంటే వాడుక భాషకే ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగింది. సినిమాలో హీరోలు మాట్లాడే మాటలు, మన ప్రాంతీయ ఉచ్చారణలు అన్నీ డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. సరే, ఇది ఇలా ఉంచితే ఇప్పుడు మన 5వ విభాగం డిజిటల్ యుగం. అదేనండి, మన సోషల్ మీడియా విప్లవం గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నెట్ మొదలైన కొత్తలో తెలుగులో టైప్ చేయటం ఎంత కష్టంగా ఉండేదో గుర్తుందా? కాని 3 అద్భుతమైన టెక్నాలజీలు దాన్ని పూర్తిగా మార్చేశాయి. అవేంటంటే, 1 యూనికోడ్, దీనివల్ల మొబైల్ అయినా, ల్యాప్టాప్ అయినా అక్షరాలు ఒకేలా కనిపిస్తాయి. 2 మన మొబైల్ కీబోర్డ్లు, ఏకంగా చేతివేళ్లం మీదే తెలుగు వచ్చేసింది. 3 వాయిస్ టైపింగ్, మాట్లాడితే చాలు అక్షరాలుగా మారిపోతాయి. ఇవి మన భాషను టైపింగ్ కష్టాల నుంచి కాపాడటమే కాకుండా సోషల్ మీడియాలో సూపర్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేలా చేశాయి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. అదే మిశ్రమ భాష లేదా టంగ్లిష్.
అంటే ఆధునిక తెలుగులో ఇంగ్లీష్ పదాలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా కలిసిపోవడం. దీన్ని మనం కేవలం భాష పాడైపోతోంది అని నెగిటివ్గా చూడకూడదు. ఈ ఫాస్ట్ పేస్డ్ డిజిటల్ వరల్డ్లో కమ్యూనికేట్ చేయడానికి ఇదొక వైరల్, ప్రాక్టికల్ అడాప్టేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఈ మాటలు చూడండి. వీడియో అప్లోడ్ చేశా, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. రోజూ మనం ఎంత క్యాజువల్గా వాడేస్తున్నామో కదా. ఇవాళ యూట్యూబ్ క్రియేటర్లు, మీమ్ పేజీలు కలిసి మన కమ్యూనికేషన్ స్టైల్ను ఎలా మారుస్తున్నాయో చెప్పడానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్. చాలా సింపుల్గా, పాయింట్కి తగ్గట్టు ఉంటాయి మాటలు. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఈ మార్పులు, సవాళ్లు, అలాగే మన భాష భవిష్యత్తు గురించి ఒకసారి నిష్పాక్షికంగా చూద్దాం. ఆధునిక కాలంలో కొన్ని ఛాలెంజెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. స్వచ్ఛమైన తెలుగు పదాల వాడకం బాగా తగ్గిపోవడం, అలాగే చాలా షార్ట్గా చిన్న వాక్యాలతో మాట్లాడే ట్రెండ్ పెరగడం, సాంప్రదాయ వ్యాకరణాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం, దానికి తోడు వాట్సాప్లో రోమన్ లిపియో అంటే ఇంగ్లీష్ అక్షరాలతో తెలుగును టైప్ చేయడం, ఇవన్నీ మనం రోజూ చూస్తున్నవే. వీటిని కొందరు భాషా వినాశనంగా భావించవచ్చు. కానీ భాషాశాస్త్రం ప్రకారం ఇవి ఒక తరం నుంచి మరో తరానికి మారే క్రమంలో సహజంగా జరిగే పరిణామాలు మాత్రమే. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే, భాష బలంగా ఉండటానికి అది మారాలి. 100కి 100 పాళ్ళు నిజమండిది. కాలంతో పాటు మారుతూ కొత్త టెక్నాలజీని, కొత్త పరిస్థితులను తనలో కలుపుకున్నప్పుడే ఏ భాషకైనా మనుగడ ఉంటుంది. ఆ అడాప్టబిలిటీ వల్లే మన తెలుగు ఇన్నేళ్లుగా ఇంత బలంగా నిలబడగలిగింది. చివరగా ఒక చిన్న ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంతకీ మన భాష స్వచ్ఛత తగ్గుతోందా లేదా కొత్త రూపుదిద్దుకుంటోందా? ఈ ఇంటర్నెట్ స్పీడ్ మన భాషా వారసత్వాన్ని తుడిచేస్తోందా లేక దానికి మరింత యంగ్ అండ్ ఎనర్జెటిక్ రూపాన్ని ఇస్తోందా? రాతి శాసనాల నుంచి స్మార్ట్ ఫోన్ల దాకా సాగిన ఈ జర్నీ చూశాక సమాధానం మనకే వదిలేస్తున్నాను. ఈ ప్రయాణం ఇక్కడతో ఆగదు. ఎప్పటికప్పుడు కొత్తగా పుడుతూనే ఉంటుంది.